ఈ రాష్ట్రంలో కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలు ప్రకంపనాలను సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ ఇవాళ కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నుంచి వివరణ ఇవ్వటం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈడీగా శ్యామలరావు గారిని నియమించడం జరిగింది. శ్యామలరావు గారు ఏమని చెప్పారంటే సీఎం గారికి, సార్ ఇక్కడ ఏదో కల్తీ నెయ్యిలో జరిగినట్టుగా ఉంది, దాని మీద అనుమానంగా ఉందంటే ఇమీడియట్గా ఆ శాంపిల్స్ తీసి ఎన్డీడీబీకి గుజరాత్లో ఉన్నదానికి శాంపిల్స్ పరీక్ష చేయాలని పంపించడం జరిగింది. ఆ పరీక్ష చేసినటువంటి నేపథ్యంలో ఆ ల్యాబ్లో మాంసానికి సంబంధించినటువంటి చేప నూనెకి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ జరగటం జరిగింది. నిర్ధారించిన తర్వాత సీఎం గారు సిట్ని ఏర్పాటు చేస్తే ఆ సిట్ వేసినటువంటి నేపథ్యంలో జగన్ గారు మొగుండు కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా తప్పు చేసింది మీరేమో అని తెలిసి యాగి చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని డైరెక్షన్ ఇచ్చినటువంటి నేర్మకు సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయడానికి అన్ని వ్యవస్థలని చాలా అద్భుతంగా ఎంచుకుంటూ ఉంటారు, ఎప్పుడు సిబిఐ అంటుంటారు సిట్టు మీద నమ్మకం లేక. ఆ నేపథ్యంలో ఒక పక్క ఏదో సాధించినట్టుగా రోజా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆంబోతు రాంబాబు గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు ఇత్యాదులంతా వీళ్ళు మాజీ మంత్రులు కాదు, వాళ్ళని మనం కంత్రులనే పిలవాలి. వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా. దీంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రక్షాళన చేయాలా, వెంకటేశ్వర స్వామి గారి యొక్క రుణం తీర్చుకోవాలా, నేను మంచి లడ్లు ఇవ్వాలా, భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా ఉండకూడదని చెప్పి చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలనేటువంటి కార్యక్రమంలో, శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో రాంబాబు గారు అత్యుత్సాహం ప్రదర్శించి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీచ్ కమీన్ కుత్తే అని నేను అన్నగాని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఎంత పరుషపదజాలం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రోజున ఇంకొకటి ఎన్డీఆర్ఐ సంస్థ 10% లోపు ఉన్నటువంటి పంది మాంసం, కొవ్వు, దానికి సంబంధించినటువంటి అవశేషాలు మేము కనిపెట్టలేమని చెప్పి ఆ ల్యాబ్లో మాకు అంత ఎక్విప్మెంట్ లేదని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దాంట్లో రసాయనిక అవశేషాలు, మొక్కలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. అయితే ఇక్కడ కల్తీ జరిగిందనేది స్పష్టంగా ఇస్తూ ఉన్నారు మొత్తం కూడా. దాని మీద చర్యలు తీసుకోవాలంటే మీకేంటి బాధ, మీకేంటి నొప్పి? ఈ రోజున మీరు తప్పు చేయకుండా ఉంటే ఈ రోజున యాగి చేయాల్సిన అవసరం లేదు కదా. నిన్న మాట్లాడుతూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్తో రాంబాబు గారు అసహనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీదకి వెళ్తూ శుద్ధి చేయాలని దేవాలయంలోకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు వాడినటువంటి పదజాలం ఏమిటండి? చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ భూమి మీద ఏ మానవుడు తల్లి గురించి, నీ తల్లి లేదా, నీ చెల్లి లేదా, నీ అక్క లేదా, మహిళలు లేరా, ఈ మహిళలందరి గురించి ఏం మాట్లాడావు నువ్వేం మాట్లాడావు? అది ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రమైనటువంటి అంశాన్ని పట్టుకొని నువ్వు
చాలా వాళ్ళ తల్లిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిని మాట్లాడినటువంటి మాట అది మర్మస్థానం కాదు, అది జన్మస్థానం. తల్లి మనకు జన్మనిచ్చేటువంటి స్థానం. ప్రతి మహిళ ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో నిన్ను చీపురులతో తిరగేసి కొట్టాలా, లేకపోతే నిన్ను బహిష్కరించాలా? ఇదే గనక విదేశాల్లో ముస్లిం కంట్రీల్లో అయితే ఈ ఆటకి ఉరి తీసేవాళ్ళు. నిజంగా అంత హననం చేస్తావా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని? అంత హననం చేస్తావా క్యారెక్టర్? దీంట్లో ఏమి దొరికిందని కొండంతో వెలుకును పట్టినట్టుగా నువ్వు ఒక అంశాన్ని, రోజమ్మ గారు ఒక చిన్న సామెత ఉంది, ఎగిసెగిసి పడతా వచ్చింది రోజమ్మ గారు. సార్ 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 జగన్ గారు మనకి పెద్ద ఊరట కలిగింది సార్, దాంట్లో ఏం మాంసం అవశేషాలు లేవంట సార్ అంటే, అమ్మా అమ్మా ఆగమ్మా, ఏదో వచ్చి నేను సంబరపడిపోతే కాదు, రేపు మనం పడేటువంటి పాటలు ఉన్నాయి చూసావా, జైలుకి వెళ్ళటం ఖాయం, అదేమో తీర్పు కాదమ్మా అని స్పష్టంగా చెప్పాడు. తెడ్డు తిరగేశారు కదా, దారుణంగా మాట్లాడుతున్నారు కదా. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు? డిజిటల్ డైరీలో రాస్తాడంట. డిజిటల్ డైరీలో ఏం రాస్తావయ్యా? ఆల్రెడీ మీ పార్టీ వాళ్ళు డిజిటల్ డైరీలో మీ పేర్లే పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని A1గా పెట్టు, సజ్జల రామకృష్ణారెడ్డి A2గా పెట్టు, A3గా సుబ్బారెడ్డి గారిని పెట్టు. అసలు మా పార్టీ మొత్తాన్ని నాశనం చేసిందే మీరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి కవ్వింపుగా వెళ్ళి మా యొక్క మాన ప్రాణాల రక్షణ లేకుండా చేసింది మీరు, మా పార్టీనే నాశనం చేసింది మీరు, అవినీతి చేసింది మీరని చెప్పి మీ మీదే కేసులు పెట్టమని మీ యొక్క డిజిటల్ డైరీకే వచ్చినాయి అన్ని. చూసుకోండి సిగ్గు ఎగ్గు లేకుండా, అసలు చీము నక్తం లేకుండా, మాల మర్యాదలు లేకుండా ఇంత నీచంగా మాట్లాడేటువంటి ఎవరన్నా దగులుబాజీలు ఉంటే మీరు మాజీ మంత్రులా, కంతురులు మీరు. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉండదు. తప్పకుండా మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాతానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పరంపర రేపు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ కూకట వేళతో కూడా పీకి తెడ్డు తిప్పేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇక భారతదేశంలో బడ్జెట్ ఏర్పాటు చేశారు నిన్న నిర్మలా సీతారామన్ గారు, మోడీ ప్రభుత్వం. 47,315 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్తో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైనటువంటి రాయితీలు ఇచ్చారు. ఎట్లా అంటే సమగ్రంగా బుల్డోజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ లెవెల్లో సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎక్కడా కూడా ప్రజాకర్షణ పథకాలు తాయిలాలు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. గత ప్రభుత్వాలు కూడా ఎలక్షన్లు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ వరాలు ఇచ్చేవాళ్ళు, కానీ ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైనటువంటి డెడికేటెడ్ రెడ్ ఎర్త్ కారిడార్ అంటే అరుదైన ఖనిజ సంపద ఉన్నటువంటి సౌత్లో 4 రాష్ట్రాల్లో ఏపీని కూడా గుర్తించారు. దీనికి బ్రహ్మాండమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమాలు పెరిగే విధంగా తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో 7 హైవే స్పీడ్ ట్రైన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా 3 మన రాష్ట్రం మీదుగా వెళ్తాయి. మనకు ప్రత్యేకంగా భారతదేశ చరిత్రలోనే, ప్రపంచంలోనే ఇంత శరవేగంగా మనం ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ దాదాపుగా 1671 కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ప్రయాణం చేస్తాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 857 కిలోమీటర్లు, అంటే 51% ప్రయాణం చేస్తాయి. దీనికి 1,99 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనికి అలాట్ చేశారు. దీన్ని హైదరాబాద్ నుంచి వయా అమరావతి మీద చెన్నై వెళ్ళేటువంటి కార్యక్రమం, అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి కార్యక్రమం, బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి కార్యక్రమం. ఈ కారిడార్ వల్ల ప్రతి హెడ్ క్వార్టర్ రాజధానికి 1 గంట 2 గంటల్లో శరవేగంగా అక్కడ చేరుకొని బ్రహ్మాండమైనటువంటి కారిడారు మా హబ్బు తయారవుతూ ఉంది. బిజినెస్ పెరగడానికి కూడా దోహదం చేయబోతూ ఉంది. ఇక అదేవిధంగా పోలవరానికి 3,323 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్
హెడ్ క్వార్టర్ అయినటువంటి రాజధానికి అమరావతికి కూడా దాదాపుగా 1561 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంకు, ఐబీఆర్డి బ్యాంకు రెండు సంయుక్తంగా కలిసి ఈ యొక్క నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా సెమీ కండక్టర్లు పరిశ్రమలకు బూస్ట్ ఏపీలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కర్నూలు, తిరుపతిలో కార్బైడ్ చిప్స్ ఏర్పాటు చేసి దానికి ఉపాధి హామీగా ఒక ఎకో కారిడార్ ఏర్పాటు చేయడం కోసం ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పిఎం సూర్యఘర్ కింద, అదేవిధంగా కుసుమ్ స్కీమ్ కింద వ్యవసాయ కార్మికులకు కనెక్షన్లు ఇవ్వటం కోసం 2 లక్షలు పైచిలుకు, అదేవిధంగా 3 లక్షలు పైచిలుకు సూర్యఘర్కి సంబంధించినటువంటి ఇవ్వటం కోసం అలాట్మెంట్ చేయటం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తుందంటే, పర్యాటక కేంద్రాన్ని ప్రోత్సహిస్తూ విశాఖపట్నం నుంచి అనంతపురం దాకా ఈ పక్షులు ఫ్లెమింగ్ ఏదైతే నెల్లూరులో వస్తాయో వాటన్నిటికి కూడా హబ్బుగా తయారు చేసి ఈ ప్రాంతంలో అనేక ఉత్సవాలు స్టార్ట్ చేసి పర్యాటకంగా అనేక విధాలుగా విజయవాడ నుంచి శ్రీశైలం దాకా ఫ్లోటెడ్ బోట్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పర్యాటక కేంద్రాలు అనేక విధాలుగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా పర్యాటక కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా భారతదేశంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలా, దాని ద్వారా మనం లబ్ధి పొందాలా, ఉపాధి హామీ పొందాలనేటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి తాయిలాలు ఇవ్వటం జరిగింది.